హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు సండే స్పెషల్ ఏందో మీకు చూపెడుతున్నాను చూడండి. ఎగ్ దమ్ బిర్యానీ ఇంకా చికెన్ లివర్ రోస్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మేము ఆనియన్స్ అలాగే టమాటోస్ కోసాము. ఒకటేమో ఇట్లా నూనెలో ఫ్రై చేయడానికి, ఇంకా ఏమో బిర్యానీలు వేయడానికి. ఇక్కడ చూడండి, నేను పుదీనా కరిగి చూడండి, నేనైతే కొత్తిమీర అయితే ఇక్కడ చేస్తున్నాను చూడండి, కడుగుతున్నాను. ఇక్కడ మా పుదీనా అయితే మా తమ్ముడు కడిగిండు చూడండి, ఎంత మంచిగా కడుగుతున్నామో. ఇట్లా మంచిగా కడుక్కోవాలి. ఓకే, అలాగే కరుగుతూనే ఉండాలి. ఫుల్ సేపు మంచి కరిగినాక తర్వాత ప్లేట్లో వేసి పక్కకు పెట్టాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అన్నము మంచిగా కడిగి ఇట్లా పెట్టేసుకున్నాము. మనము అలా బిర్యానీ ఆకు, లవంగాలు అవన్నీ వేసేసుకోవాలి. దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకోవాలి. గుడ్లు కూడా అట్లానే పక్కకి ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే మనకు తొందర అయిపోవాలి కాబట్టి. ఇక్కడైతే అన్నం చూసుకున్నట్లయితే మంచిగా ఉంది. ఇక్కడైతే సాజీర వేసాం మేము. ఇక్కడ గుడ్లు చూడండి మంచి మసలుతున్నాయి. ఇప్పుడు అయితే గుడ్లకెంచి వాటర్ అయితే తీసేసాము. ఇప్పుడు కొంచెం చల్లడానికి వాటర్ పోస్తున్నాం, చల్ల నీళ్ళు. తర్వాత ఇప్పుడు వాటర్ పోసినాము. తర్వాత కొద్దిసేపు కాగానే గుడ్లు దానికి ఉన్న పొట్టు తీసి తర్వాత గుడ్లని ఉడకబెడతాము. తర్వాత నూనెలో ఫ్రై చేస్తాము. ఇప్పుడు నూనెలో ఎర్రగా ఫ్రై చేసుకోవడానికి అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాము. అది బిర్యానీ కోసం మంచిగా ఉపయోగపడుతుంది. ఇక్కడైతే చూసుకున్నట్లయితే మంచిగా కలపాలి, ఎర్రగా అయ్యే వరకు మంచిగా కలపాలి. అలాగే మనకు ఇంకా ఆనియన్స్ ఇంకా కొన్ని అక్కడ ఉంటాయి. తర్వాత ఇప్పుడు గుడ్ల పొట్టు తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్, గుడ్ల పొట్టు తీస్తున్నా. ఇట్లా మంచిగా కొంచెం కూడా లేకుండా మొత్తం పొట్టు తీయాలి. తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ చూపెడుతున్నాం. ఇంకా కాలేదు, ఇంకా ఫ్రైయింగ్ కాలేదు. ఇప్పటికీ కొన్ని తీసిన. ఇక్కడ చూసుకున్నట్లయితే గుడ్లు పొట్టు తీసేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూపెడుతున్నాం కదా, ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం కొంచెం అవుతుంది. నేను హెల్ప్ చేస్తున్నా మా తమ్మునికి. నాకు కూడా ఉట్టి ఉండబుద్ధి కాదు కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే అదైతే ఇట్లా ఇరిగిపోయింది. అయితే నేనే తీస్తున్నా దాన్ని మెల్లగా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆనియన్స్ అయితే అయినాయి, ఎర్రగా అయినాయి మంచిగా. ఇప్పుడు తీసేసుకోవాలి ప్లేట్లకు. అయితే మంచిగా తీసేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, అట్లనే ఫ్రైడ్ ఆనియన్స్ నీట్గా మొత్తం తీసేసుకొని దాంట్లోనే గుడ్లు మళ్ళీ అది ఫ్రై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం గుడ్లకి ఇట్లా మసాలా పోవడానికి లోపలికి ఇట్లా మనం కాట్లు వేసుకోవాలి. అన్నిటికీ మంచిగా కాట్లు వేసుకోవాలి. అయితే ఒక గుడ్డు ఇరిగిపోయిందని చెప్పినా కదా, దానికైతే ఫుల్ కష్టమైంది. ఎక్కడెక్కడ ఇరిగిపోతుందని ఫుల్ భయమైంది మాకైతే. ఇట్లా మంచిగా చేసుకోవాలి, ఎందుకంటే మసాలా దాని లోపలికి పోతేనే కదా మంచిగా ఉంటుంది అప్పుడు మనకు. అయితే ఇప్పుడైతే మనకి లాస్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగోండి, ఇంకా కొంచెం ఉంది, ఇంకొకటి ఉందంటే అది ఇరిగిపోయిన గుడ్డు ఒక్కటి ఉందంటే మనకి మంచిగా ఉంటుంది తినేటప్పుడు. కానీ ఇవన్నీ చూడండి, ఆ ఇరిగిపోయిన గుడ్డు అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడైతే మనము వేసుకున్నాము, ఎందుకంటే ఫస్ట్ మంట అంటియక ముందే మనము వేసేయాలి గుడ్లు, లేదంటే మళ్ళీ మన మీద చిత్తుతాయి. తర్వాత గుడ్లు వేసేసుకున్నాము. ఇప్పుడు గుడ్లల్లో మసాలా వేసేస్తున్నాం. ఫస్ట్ కారం మంచిగా మనకి సరిపోయేంత కారం వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి. తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు దాంతోనే ఉడకబెట్టాలి. గుడ్లు మంచిగా గోల్డెన్ కలర్ లెక్క రావాలి, మంచిగా ఫ్రై కావాలి గుడ్లు అయితే మనకు. అట్లా అయినప్పుడే మనం తీసుకోవాలి ప్లేట్లకు. అయితే ఇక మనం మసాలా కొంచెం ఇదైతే అయిన తర్వాత మనం మసాలా తయారు చేసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మన అన్నం ఇప్పుడే పెట్టేసినాము చూడండి. నెక్స్ట్ ఇక ఇలా
అది దొడ్డు ఉప్పు వేసినాము. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ కలుపుతున్నాము. కొంచెం మంచిగా అండి. అయిపోయిన గుడ్డ అయితే మాత్రం ఇరిగిపోయింది, ఇక మొత్తం ఆఫ్ ఇట్లా అయినట్టు అయింది. అదైతే కలపడానికి రాదు. ఇట్లా ఇక్కడైతే అన్నంలో మంచిగా నూనె పోస్తున్నాం, ఎందుకంటే అన్నం మంచిగా పూలుగా రావడానికి. అలాగే పుదీనా వేసినాము అన్నంలో. ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచిగా కలుపుతున్నాము. గుడ్లు చూడండి ఎంత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాయో. ఇప్పుడు మంచిగా గోల్డెన్ కలర్ రాగానే ఇప్పుడు ఒక ప్లేట్లకి గుడ్లు తీసుకోవాలి. మంచిగా తీసుకున్న తర్వాత అదే నూనెలో మనం కర్రీ అనుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, మనం అయితే మసాలా తయారు చేసుకున్నాం. మసాలా కోసం ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలి మంచిగా. అయితే అవన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కొద్దిసేపుగా. ఇప్పుడు మళ్ళా బిర్యానీ ఆకు, మసాలాలు, ఓల్ మసాలాలు అన్నీ వేసేసుకోవాలి. ఇక మేము అవన్నీ వేసేసినాము. అవన్నీ ఇక చెప్పాలంటే టైం లేదు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆనియన్స్ వేసేసాము మేమైతే. అక్కడ పక్కన గుడ్లు అనిపిస్తున్నాయి చూస్తున్నారా, అవైతే ఇప్పుడు వేయద్దు మనము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మంచిగా కలుపుకోవాలి. ఇక మసాలా మనం తయారు చేసినామంటే మంచిగా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా అయితే మంచిగా చేసుకోవాలా, ఇట్లా గుడ్లకు మంచిగా అనిపిస్తుంది. అందుకే మంచిగా కొంచెం ఇట్లా మేము చూపెట్టినట్టు చేస్తే మనకి మంచిగా అనిపిస్తుంది. ఇక చూసుకున్నట్లయితే అన్నం కలుపుతున్నాం మేము. కొంచెం అయింది అన్నం, ఒకసారి ఎట్లు ఉడికిందో కలుపుకోవాలని టెస్ట్ చేస్తున్నాము. ఓకే, మీరు కూడా అలానే చేయండి. నెక్స్ట్ ఇక్కడ అయితే పసుపు వేస్తున్నాం. పసుపు మనకి ఎంత కావాలి అంత వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ వేసినాము, 2 స్పూన్స్ వేసినాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మంచిగా కలపాలి, మంచిగా కలపాలి. ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి దాంట్లోనే. అన్నం కూడా ఒకసారి మీరు చూసుకోవాలి ఇట్లా ఉడికిందో లేదా అనేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉడికిందో లేదా అని చూస్తున్నాం మేము, ఫ్రై అయిందో లేదా అనేసి. మళ్ళీ ఇక్కడ ఆనియన్స్ వేసేస్తున్నాం మేము. కాదు ఫ్రెండ్స్, అవి టమాటాలు. మా అక్క ఇట్లా ఆనియన్స్ అని చెప్పింది. తర్వాత వేసి కలపాలి. టమాటాలు మెత్తగా ఉడికే వాళ్ళకి వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. మేమైతే ఎంత మంచిగా వేసినామంటే అంత మంచిగా వేసినాము. నెక్స్ట్ మంచిగా కలుపుకున్న తర్వాత ఇక ఇది చూడండి, మా తమ్ముడు అయితే కలుపుతున్నాడు. ఇప్పటిదాకా నేను కలిపిన, ఇప్పుడైతే మా తమ్ముడు కలుపుతున్నాడు. ఇది చూడండి, ఎగ్స్ మంచిగా అయినాయి. అలాగే ఇది చూడండి, టమాటాలు ఉడకపోతే ఇట్లా స్పూన్తో నిలగొట్టుకోవాలి. ఇట్లా మంచిగా స్మాష్ అయితే మనకి ఎగ్లోకి మంచిగా వెళ్తాయి, మంచిగా అవుతుంది. చూడండి ఎంత మంచిగా వేసినామో మేము. ఇట్లా స్మాష్ చేసుకోవాలనేసి అట్లా పెడుతున్నాము. ఇట్లా స్పూన్తో చేసుకోవాలంటే స్మాష్ అవుతాయి. అట్లనే మనం మంచి కలర్ కూడా వచ్చింది మనకు అక్కడ. అయితే ఈ వీడియోని అయితే మేము మా ఇద్దరు ఛానళ్ళలో పెట్టుకుంటాము. నాకు ఒక ఛానల్ ఉంది, మా తమ్మునికి ఒక ఛానల్ ఉంది. నా ఛానల్ పేరేమో లవ్లీ జ్వాల, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ పేరేమో సూపర్ స్టార్ కన్నీ వ్లాగ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఎవరెస్ట్ పౌడర్ వేసుకున్నాము. చూడండి, మంచిగా కలుపుకోవాలి. కారం కూడా వేసాము. అలా మంచిగా కలుపుకున్న తర్వాత మనకు మంచి ఒక కలర్ వస్తుంది. అది చూడండి ఎంత మంచిగా వచ్చిందో కలరు. కొన్ని వాటర్ అలా పోసాము. ఈ బిర్యానీలో ఉన్న వాటరు ఇలా అట్లా పోసాము, మంచి ఫ్లేవర్ వస్తుంది అనేసి. ఎందుకంటే అలా అవన్నీ వేసాం కదా, దాల్చిన చెక్క అనేసి. చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఇక పెరుగుంటే పెరిగేస్తుండే, కానీ ఇక మేము పెరుగు తేవడం మర్చిపోయినామని ఇప్పుడు కాదనేసి అన్నం నీళ్ళు వస్తున్నాం. ఇక చూసుకున్నట్లయితే మేము ఎగ్స్ అయితే వేసేసినాము. చూడండి, ఎగ్స్ అయితే వేసేస్తున్నాము. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఎగ్స్కి. అది చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. ఎగ్స్కి అయితే మంచి కలర్ వచ్చింది అలా. అట్లనే మంచిగా కలుపుకున్న తర్వాత అట్లనే కలుపుతూ ఉండాలి. మంచిగా దాని లోపలికి పోవాలి ఇట్లా అంతా. ఇప్పుడు పుదీనా వేయాలి. మంచిగా పుదీనా వేసేసి మంచిగా కలపాలి. ఇదైతే కలుపుకేసుకున్న తర్వాత మనమైతే అన్నం దగ్గరికి వెళ్ళాలి. అన్నం ఉడికిందో లేదా అని ఇట్లా మంచిగా చూసుకోవాలి. 90% అయితే మనము మంచి చేసుకోవాలి. అది చూడండి 90% చేసుకోవాలి, ఎందుకంటే మనకి మళ్ళీ
బిర్యానీకి అన్నం మెత్తగా అవుతుంది. 90% చేసేసుకొని ఆపేయాలి. చూడండి ఆపేసాము. తర్వాత నీళ్ళు వంపేసుకున్న తర్వాత ఇక్కడ బిర్యానీ వేసుకోవడానికి అయితే మేము అన్నీ రెడీ చేసుకున్నాం. ఇక్కడైతే మనం ఒక బిర్యానీ వేసుకోవడానికి బౌల్ తీసుకున్నాం. తర్వాత అలా నూనె వేయాలి, ఎందుకంటే కింద ఇట్లా బిర్యానీకి అట్లా ఉండకుండా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఎగ్ వేయకుండా అందులో మసాలా కొంచెం మంచి అలా వేసేయాలి. తర్వాత అన్నం వేసేయాలి. చూడండి అన్నం ఇట్లా మేము చూపెట్టినట్టే వేయండి. ఓన్లీ 90% పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ అయితే ఎగ్స్ వేయాలి. అయితే ఎగ్స్ వేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ దానిపైన అన్నం వేయాలి. మీకు దీని మీద అయితే ఇట్లా సాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసేసుకోవాలి. ఇప్పుడైతే సాజీరా వేసుకోను, పుదీనా వేసేసాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇట్లా అన్నము మనం మళ్ళీ దానిపైన వేసుకోవాలి. చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసాము మేము. తర్వాత దాని మీద ఎగ్స్ మీద ఇట్లా అన్నం మెల్లమెల్లగా వేసేసుకోవాలి. మనకి మిగిలిపోయిన అన్నం మనమైతే ఇలా వేయాలి. సెకండ్ హాఫ్ తర్వాత ఉండదు ఇక. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పుదీనా వేయాలి మంచిగా. ఇట్లా 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 వేసుకుంటూ వేయాలి. సాజీరా అయితే వేసేసుకోవాలి. సాజీరా వేసుకున్న తర్వాత మనం బిర్యానీలో నెయ్యి కూడా వేసుకోవాలి. చూడండి నెయ్యి అయితే వేసేసుకున్నాము. మీ దగ్గర అల్యూవియల్ ఫాయిల్ ఉంటే అల్యూవియల్ ఫాయిల్ అయితే వేసుకోవచ్చు. లేదంటే అల్యూవియల్ ఫాయిల్ లేకపోతేనైతే మీరైతే బట్టతోని కూడా పెట్టేయచ్చు, కవర్ చేయొచ్చు. అల్యూవియల్ ఫాయిల్ వేసిన తర్వాత మనం అసలు ఓపెన్ కూడా చేయొద్దు, ఎందుకంటే మంచి దమ్ కావాలి కాబట్టి 15 minutes దమ్ పెట్టాలి చిన్న మంట మీద. ఇక్కడైతే మేము పెంక మీదనైతే పెట్టుకున్నాము. అలాగే ఏదైనా బరువు అయినది పెట్టుకోవాలి, ఎందుకంటే గాలి కూడా పొగ కూడా పోవద్దు కాబట్టి. ఇక్కడ చూసుకున్నట్లయితే లివర్ రోస్ట్కి మేము ఫస్ట్ ఉడకబెట్టుకున్న తర్వాత బగోన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసాము. చూడండి ఈ చికెన్ లివర్ రోస్ట్ అయితే నేనే వేసాను కొంచెం. చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. అందులో నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత సాజీరా, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే మనం వేసేసుకోవాలి తొందరగా. మళ్ళీ ఇంకా ఆవాలు అవి కూడా వేసేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా ఒకటి వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకోవాలి. ఇక మనం ఇవన్నీ క్లౌస్ అవన్నీ వేసేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు, మిరపకాయలు అయితే యాడ్ చేయాలి. చూడండి ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ వేయాలి, కానీ నేను మాత్రం తెలియక మిరపకాయలు వేసేసాను, అందుకే చిట్టింది కొంచెం. ఇది అయితే ఆనియన్స్, చిల్లీస్ అయితే వేసేసాము. తర్వాత కలపాలి. అవి ఆనియన్స్ గోల్డెన్ కలర్గా రావాలి, అప్పటి వరకు కలుపుకోవాలి మంచిగా. గోల్డెన్ కలర్ వచ్చే వరకు అవి సాజీరా అయితే వేసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మళ్ళీ కలపాలి. మనం ఏదేసినా సరే కలుపుతూనే ఉండాలి. ఇక్కడైతే మేము రెడీ పెట్టుకున్నాము అల్లం వెల్లిగడ్డ ఇంకా పసుపు అయితే రెడీ పెట్టుకున్నాము, ఎందుకంటే వేయడానికి మంచిగా బిర్యానీ దమ్ అవుతుంది. అది అయ్యే వరకు ఇది కూడా అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే పసుపు వేస్తున్నాను, హాఫ్ స్పూన్ వేసాను. హాఫ్ స్పూన్ వేసిన తర్వాత మంచి అల్లం వెల్లిగడ్డను అయితే ఒక స్పూన్ అయితే వేసాను. తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి అది మేము ఎప్పుడైనా సరే చికెన్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చికెన్ లివర్ రోస్ట్ అయితే చేసుకుంటాము. ఎందుకేమో అది మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెటే. సండే అయితే ఖచ్చితంగా మా ఇంట్లో లివర్ రోస్ట్ ఉంటుంది. మీకు అవన్నీ వీడియో చూసి పెడతాను. ఇక్కడ చూసుకున్నట్లయితే చికెన్ లివర్ అయితే ఇక్కడ వేసేసుకున్నాం. మేము బౌల్లో అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. చూడండి
కలుపుతూనే ఉండాలి. తర్వాత కొన్ని ఉప్పు అలా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటాం చూడండి. ఇవ్వండి ఉప్పు వేసేసాము. ఉప్పు వేసుకోవాలి, మీకు ఎంత సరిపోతే అంత వేసుకోవాలి. కొంతమంది ఉంటారు కదా, కొంతమంది లైట్ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు అనేసి వాళ్ళ కోసము మేము ఎంత తింటామో అంత వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడనైతే కసూరి మేతి అయితే వేసేసుకున్నాము. కసూరి మేతి వేసేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే చిట్పట్ మని చిత్తుతుంది. ఇలా అయితే ఈ వీడియోలోనైతే ఒకటి చిట్పట్ చిత్తుదైతే ఉంది, అది కూడా తీసినాం మేము వీడియోలో, మీకు వచ్చినప్పుడు చూపెడతాను. అయితే మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే ఒక 2 minutes అయితే వదిలేయాలి. అది ఉప్పు అయితే మంచిగా పడుతుంది. 2 minutes తర్వాత చూస్తానైతే ఇక చిత్తుతూనే ఉంది. ఇక ఇట్లా మూత పెట్టి కలిపినాము. మూత లేకుండానైతే ఇక మీద పడుతుంది, చిత్తుతూనే ఉంటుంది. అందుకే మూత పెట్టుకొని జాగ్రత్తగా కలపండి. ఇక చూసుకున్నట్లయితే ఎంత మంచిగా అయింది చూడండి. అక్కడ చూడండి, మంచిగా అయింది. ఇంకా రోస్ట్ కావాలి. అది చూడండి ఎంత మంచి లివర్కి అయితే మంచి రోస్ట్ అయింది. అది చూడండి పేలింది, చిట్టింది. అది ఎవరి మీద పడలేరు, మంచిగా అయింది. మీరు కూడా జాగ్రత్తగా చేయండి చేసేటప్పుడు అయితే. అవండి లివర్కి అయితే మంచిగా అంటుకుంది. అది అడుగు కట్టకుండా మనం చూసుకోవాలి మంచిగా. ఇక చూసుకున్నట్లయితే మనం కారం వేసుకోవాలి. ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. కారం అయితే మీకు ఎంత కావాలంట వేసేసుకున్న తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి అయితే వేసాము. మీరు కూడా వేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ అయితే ఎవరు ఇంకా తినలేరు. ఇక్కడైతే మనము పుదీనా అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. పుదీనా అయితే ముందే వేసుకున్నాం అనుకోండి నూనెలోనే, అప్పుడు ఇక వేసినప్పుడు మాడిపోతుంది. ఈసారి అయితే మేము ఇది వేసిన తర్వాత కొంచెం రోస్ట్ అయిన తర్వాత అయితే పుదీనా అయితే వేసాము. చూడండి ఎంత మంచి వచ్చిందో. ఇప్పుడైతే ఇంతకుముందు అయితే మొత్తము పుదీనా అయితే కనిపించకపోతుండే, అందుకే ఇప్పుడు వేసుకున్నాము. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి మంచిగా. కొత్తిమీర వేసుకున్న తర్వాతనైతే కలుపుతూనే ఉండాలి, అడుగు కట్టకుండా కలపాలి. ధనియాల పొడి అయితే ఇప్పుడు వేసేసాము. వేసి కొంచెం సేపు మూత పెట్టి ఉంచినాం అనుకోండి, ఇక మంచిగా అవుతుంది లివర్ రోస్ట్ అయితే. చూడండి అడుగు కట్టేసింది, సూపర్ అవుతుంది. మీకు తెలియదు, మీరు ఒక్కసారి చేసుకొని చూడండి ఎంత మంచి అవుతుందో, మీరే ఆశ్చర్యపోతారు. మంచి చేసుకొని తినండి, బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం అయితే అయిపోతుంది. ఇక కింద మారిపోకుండానైతే ఎప్పటికప్పుడు గీకేస్తూనే ఉండాలి. ఆల్మోస్ట్ మన చికెన్ ఎగ్ దమ్ బిర్యానీ అయితే కొంచెం అయిపోతుంది. ఇది కూడా అది అయిపోయేలోపు ఇది కూడా అయిపోతుంది మనకు. చూడండి మనం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇక కొంచెం సేపు మూత పెట్టేసి తర్వాత ఇక మేము మళ్ళీ కలుపుకోవాలి. చూడండి ఎంత మంచి రోస్ట్ అయింది చూడండి. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎంత మంచి అయింది చూడండి. ఇది చూడండి మన ఎగ్ దమ్ బిర్యానీ అయితే ఎంత బాగుందో. అది చూడండి ఎగ్ మసాలా అయితే బాగా వచ్చింది. లివర్ రోస్ట్ ఇంకా ఉంది కాబట్టి ఇవి రెండు కలుపుకొని ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇదే. అది చూడండి మన లివర్ రోస్ట్ అయితే మంచి అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఇద్దరు ఛానల్స్ మంచిగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.